ఏదైతే రేవంత్ రెడ్డి నన్ను కోసిన రూపాయి వెళ్ళదు, మొత్తం ఆర్థికంగా రాష్ట్రం దివాలా తీసింది, ఇప్పుడు నన్ను కోసిన రూపాయి వెళ్ళదు అనే విధంగా కూడా మొన్న కామెంట్స్ చేశారు. అట్లనే మిస్ వరల్డ్ పోటీలు అయితే రాష్ట్రంలో నిర్వహిస్తూ 200 కోట్లు ఖర్చు పెడుతున్నారని చెప్పేసి కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దానిపైన మీ స్పందన ఏంటన్నా? ఇప్పుడు కోసిన రూపాయి వెళ్ళదంటే నా శాత కాదని చెప్తున్నావు. నాతో అయితే లేదు పోయి నా గుంపు మేస్త్రి పని అనుకునే అన్నాడు. తట్ట కింద వారేసి టాప్ మంది తీసి తట్ట కింద వారేసిండు. మమ్మల్ని అందరూ దొంగ లెక్క చూస్తున్నారు అన్నాడు. నీ శాత కానప్పుడు ఎందుకే పట్టుకొని నువ్వు పటేల్గిరి చేసుడు? నువ్వు పటేల్గిరికి పనికిరావు, వదిలేసాయి. ముఖ్యమంత్రి పదవి వదిలేసాయి. నాతో శాతనైతే లేదు, నాతో నీ పని కాదు. నేను ₹1,00,000 బూట్లు వేసుకుంటా, కాకపోతే నా నా ప్రభుత్వాన్ని అయితే నడప, ఆడనైతే పేదంగా ఉన్నా. నేను 2 లక్షల కోట్ వేసుకుంటా. ఇవన్నీ జనం పెడుతురుగా గ్రూప్లో. నాకు అట్లా మాట్లాడాలని లేదు. ఆయన బెల్ట్ కాడికి వెళ్ళి, ఆయన వేసుకున్న జీన్స్ కాడికి వెళ్ళి టీ-షర్ట్ కూడా ₹60,000 మళ్ళీ చెప్తాడు నేను అన్నిటికీ ఎండి ఎకనామిక్ క్లాస్లో గాలివడలో పోతున్నాను. తెల్లారే పెట్టి స్పెషల్ ఫ్లైట్లలో పోయేది అన్నీ పెడుతూనే ఉన్నారు. ఇది యుగము, వెనకటి యుగం కాదు. ఇది అంతా మొత్తం అడ్వాన్స్ అయిపోయి ఉన్నాయి, అన్నీ బయటపడతాయి. నువ్వు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. నీకు నువ్వు నీ ఎమ్మెల్యేలు, నీ మంత్రులు అడ్డగోలుగా అవినీతులు చేసి పైసలు సంపాదించుకుంటున్నారు. ఈ ముఖ్యమంత్రే చెప్పిండు. నేను అన్నిట్లో చెప్తున్నా, నీతో కూడా చెప్తున్నా. ముఖ్యమంత్రి క్లియర్ కట్గా చెప్పింది ఏంది, నేను కడుపు కట్టుకుంటే సంవత్సరంలో నా స్కీమ్లు మొత్తం ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పిండు. ఆయనే చెప్పిండు ముఖ్యమంత్రి అయిన తర్వాత. అంటే నీకు ఆర్థిక పరిస్థితి మొత్తం తెలుసు కదా. నేను దోపిడీ చేయకుంటే, నేను అవినీతి చేయకుంటే అనే పదాలు కూడా వాడిండు ఆయన. ఇప్పుడు నా దగ్గర ఏం లేవు, నేనేం చేయాలి? నన్ను గోసుక తిన్నుర్రి అంటే నువ్వు కుక్కవా, పిల్లివా, పందివానివా? నిన్ను గోసుక తింటందుకు ఏంటిది? నువ్వు ఓ మేక కావైతే, గొర్రె కావైతే, ఎద్దు కావైతే, దున్నపోతు కావైతే. కానీ మాటలు మాత్రం అన్ని దున్నపోతు మాటలు లెక్కనే ఉన్నాయి. అన్ని ఏ మాటలే అవి నాకు అర్థం కాదు. ఓ పిచ్చోడు మాట్లాడట, మంచోడు మాట్లాడి నాకైతే ఏం అర్థమవుతలేదు. ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడు, కాయాలు తప్పి మాట్లాడినట్టు మాట్లాడు. అంటే దీనికంటే ఏంటంటే అర్ధాతురానం నా గురువున బంధు అన్నాడు. ఆయనకు కేవలం పైసల మీద వ్యామోహం ఉంది కాబట్టే ఆయన్నే అన్నాడు. ఇలా ఆయన సంపాదించుకుంటున్నాడు కాబట్టే ప్రజలను ఎండబెడుతున్నాడు.